రికార్డింగ్ నంబర్ 203. ఫోర్త్ చాప్టర్, చతుర్థ స్కంధం, ద్వితీయ భాగం. 675th పద్యం దగ్గర నుంచి చెప్పుకుంటున్నాం. జితాశ్వుడికి రెండో భార్య ఉంది. ఆవిడ పేరు నభస్వతి. నభస్వతి అంటే ఆకాశ స్వరూపిణి అన్నమాట. హవిర్ధానుడు అనే కొడుకు పుట్టాడు ఆవిడికి. చక్కగా ఆ పిల్లవాడు రాజ్యం అంతా చక్కగా పరిపాలిస్తూ శత్రువులందరినీ కూడా లొంగదీసుకున్నాడు అన్నారు. అంటే ఏంటి? సూర్యుడి ప్రజ్ఞలు శక్తులు రెండు విధాలుగా వ్యాపించి ఉంటాయి. అవి దేహాల లోపల పనిచేస్తాయి, బయట పనిచేస్తాయి. కాబట్టి ఇద్దరు భార్యలకు పుత్రులుగా వీళ్ళందరూ కూడా వర్ణించబడ్డారనమాట. నభస్వతి పుత్రుడు చోట్లో పనిచేసేవాడు. శిఖండిని పుత్రులు ముగ్గురు కూడా దేహాల లోపల పనిచేసేవాళ్ళు. మొట్టమొదటి వాడు మనుషుల్లో జాతులు, సంఘం, సమాజం, గుణాలు, వృత్తులు మొదలైన వాటన్నిటికీ కూడా కారణం అవుతాడు. మనమేమనుకుంటున్నాం? ప్రతిదానికి మనమే కారణం అనుకుంటున్నాం. కానీ మన లోపల ఒక స్వభావం అనేది ఒకటి ఉన్నదని, ఒక బ్లూ ప్రింట్ ఉన్నదని, దాన్ని బయటికి తెచ్చుకుంటూ ఉన్నాడు ఒక్కొక్క జీవుడు పెద్దవాడైన కొద్దీ అని కూడా మనకు కనీసం అవగాహన ఉండదు. అంతేకాకుండా ఈ దేవతలందరూ కూడా సృష్టించబడి శరీరాల లోపల ఉండి మనకి ఈ రకంగా మన శరీరాలు ఏమిటి, మనస్సు ఏమిటి, మన జీవితాలు విప్పారటానికి వాళ్ళు ఈ రకంగా సహాయం చేస్తున్నారు అని కూడా మనకు తెలియదు. ఈ గ్రంథాల్లో ఇవన్నీ కూడా ఎంతో వివరంగా వ్రాస్తూ ఉన్నారు. జాతులు, సంఘం, సమాజం, గుణాలు, వృత్తులు వీటన్నిటికీ కూడా కారణమయ్యేటటువంటి దేవతల రూపాలన్నీ మన లోపల ఉన్నాయి. వాళ్ళ పరిపాలన, శత్రువుల్ని జయించడం ఇవన్నీ కూడా వాళ్ళ వల్లనే ఏర్పడుతున్నాయి. త్రేతాగ్నుల వల్లనే దేహం లోపల వృత్తులన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి అని రాశారు ఇక్కడ. పన్నులు వసూలు చేయటం, హద్దులు దాటి సుంకాల్ని పట్టటం ఇవన్నీ కూడా కఠినము అని అనుకున్నట్ట విజితాసురుడు. సమబుద్ధితో ఉన్నాడు. అంటే పన్నులన్నీ వసూలు చేయటం, ఒక డబ్బు వసూలు చేయాలి ఎవరి దగ్గరన్నా అంటే కొంచెం కఠినంగానే ఉండాలి కదా. అది చాలా అతనికి ఇష్టం లేకపోయింది. అందువల్ల ఏం చేశాడంటే అసలు పన్నులు అనేటటువంటిది తన రాజ్యంలో తీసేశాడు. అంతేకాకుండా దీర్ఘసత్రము అనే యజ్ఞం చేసి ప్రజలకు సంపదలన్నిటినీ కూడా ప్రజలకే ఆధీనం చేశాడుట. విజితాశ్వుడి ప్రభుత్వంలో సృష్టి యజ్ఞమే పరిపాలనా క్రమం కింద మార్చుకున్నాడు ఆయన. ఇది మళ్ళా ప్రళయం దాకా ఆగకుండా సాగుతుంది కాబట్టి దీన్ని దీర్ఘసత్రము లేక పెద్ద యజ్ఞము అని దీనికి పేరు వచ్చిందనమాట. మనిషిని పరిపాలించేవాడికి గల సంబంధాన్ని పన్నులు, సుంకాలు, హద్దులు వీటితో కలిగి ఉండొచ్చు. కానీ సూర్యుడికి సృష్టికి గల పరిపాలనా సంబంధం మటుకు ప్రకృతి సిద్ధంగా జరుగుతోంది అని అర్థం దీనికి అని చెప్తూ ఉన్నారు. ఈ లోకంలో మనుషులు పరిపాలన చెయ్యాలంటే మరి ట్యాక్సులు అవి వాళ్ళు వసూలు చేయకుండా అవ్వదు కాబట్టి తప్పదిది. కానీ సూర్యుడికి ఉన్న సంబంధం మటుకు న్యాచురల్గా జరుగుతోంది అని గట్టిగా చెప్తున్నారు ఇక్కడ. ఋతువులు ఏర్పడటంలో వర్షము, అన్నము కూడా మనుషులకి రెడీ అయిపోతున్నాయి. వాటి ఆ రకమైనటువంటి ప్రవర్తనను బట్టి, స్వభావాన్ని బట్టి అతని శ్రమ, అతను పొందే ఫలితము ఈ రెండు కూడా వస్తూ ఉన్నాయి. జీవుడు అతని స్వభావాన్ని బట్టి శ్రమ పడతాడు, కష్టపడతాడు. ఆ శ్రమకి తగినటువంటి ఫలితాన్ని కూడా పొందుతాడు. ప్రవర్తనకు ఫలితంగా వచ్చేదాన్ని దక్షిణ అని అంటారు. ముందుగా నిర్ణయించుకుంటే జీతం అంటారు. యజ్ఞం చేసేటప్పుడు అందరూ కూడా వాళ్ళ సంపదలను, శ్రమను తప్పకుండా సమర్పణ చేయాలి. యజ్ఞ ఫలితం అంతా కూడా అన్నము, బట్టలు, సత్కార రూపంలోనే దక్షిణగా మళ్ళా వాళ్ళకే పంచిపెట్టబడుతుంది. ఇందులో పన్నుల ప్రసక్తి లేదు, జీతం ప్రసక్తి లేదు. ఇక్కడ జితాసురుడు చేసిన దానికి ప్రకృతిలో జీవికి సమర్పణ బుద్ధి ఉన్నప్పుడు దక్షిణ న్యాచురల్గా తిరిగి వస్తుంది. ముందుగా నిర్ణయించుకున్నప్పుడు మటుకే జీతం అనేది ఏర్పడుతుంది. జీతం అనేది
మనం చేసుకునేటటువంటి ఒప్పందం. అంతేగాని ప్రకృతి మటుకు సహజమైనటువంటి సోర్సెస్ మనకిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. సృష్టి ఎంత అద్భుతంగా ఉంటుందంటే శీతోష్ణ స్థితులు, వేడి ఉంటుంది, చలి ఉంటుంది. ఆ స్థితులన్నిటినీ బట్టి పంచభూతాలే అనేక రకాల ధాతు ద్రవ్యాలుగా, దేహ ధాతువులుగాను జీవుల్లోకి సూటిగా న్యాచురల్గా శరీరాలు స్వీకరిస్తాయి వాటన్నిటిని కూడా. ఇవన్నీ చుట్టూ ఉన్న వాటినన్నిటినీ న్యాచురల్గా స్వీకరిస్తూ ఎవల్యూషన్ పరిణామ క్రమంలో చక్కగా క్రమాన్ని పొందుతూ ఉన్నాయి. ఈ సృష్టి అంతా కూడా ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్లో వెళ్ళిపోవడానికి కారణం చాలా న్యాచురల్గా ఉన్నటువంటి ప్రకృతి ధర్మములే అని చెప్పి చెబుతూ ఉన్నారు. విత్తనాల్లో మొక్క మొలిచే శక్తి ఉండటం, సాల్స్ని, నీళ్ళని, గాలిని ఆ మొక్కలు తీసుకొని చక్కగా పెరగటం, దానికి కారణం ఎవరంటే సూర్యాగ్ని. ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలే దానికి కారణం. కాబట్టి ఈ విజితాసురుడు తను ఎక్కడా కూడా జోక్యం చేసుకోకుండా సృష్టి ధర్మాన్ని స్వేచ్ఛగా జరిగేటట్టుగా ఆయన కూడా సహకరించి వర్ధిల్లేటట్టుగా చేస్తూ ఉన్నాడు అని అర్థంట. భూమి మీద సృష్టిలో పంచభూతాలు మండల ప్రవర్తనగా, అంటే ఒక సైకిల్గా వస్తూ ఉంటాయి కదా, అదే దీర్ఘసత్రము అనే మహాయజ్ఞము అని చెప్పారు. విజితాసుడు ఇట్లా పరిపాలిస్తూ ఆత్మదర్శనం కూడా చేయగలిగాడు. అది ఎలాగంటే తన చాతుర్యంతో పరమాత్మను జీవులలో హంసస్వరూపుడిగా స్థాపించే యజ్ఞాన్ని చేశాడు. మరి పరమాత్మ ఎలా ఉన్నాడు జీవులలోని మనం కూడా అటువైపు దృష్టి పెట్టంగానే పెడితే తెలుస్తుంది ఎవరికైనా కూడా. హంస శ్వాస రూపుడుగానే ఉన్నాడు పరమాత్మ. జీవులందరిలో తను కూడా ఒకడయ్యి ఈ విజితాశ్వుడు ఆశ్చర్యకరంగా యోగ సమాధిని పొందాడు. అంటే సమస్తము దైవస్వరూపంగా తానే అవటం అనేటటువంటి చతురతను నేర్చుకున్నాడు. దాన్నే మోక్ష మార్గంగా స్థాపన చేశాడు. పరమాత్మను హంసస్వరూపుడిగా స్థాపించటమే యజ్ఞం. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలే పరమాత్మ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం. ఇంకా కూడా జీవులు శ్వాస మీద గనక ధ్యానం పెట్టి చేయగలిగే అష్టాంగ యోగ మార్గాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశాడనమాట. అందరు జీవులలోనూ తాను ఒకడు అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సమత్వం అనేటటువంటిది అర్థమవుతుంది. అట్లా ఒక్కడుగా ఉండి యోగ సమాధిని పొందినవాడన్నమాట. అంటే సాధకుడు అన్ని దేహాల్లోనూ తాను ఒకడుగా ఉన్నాను అని తెలుసుకుంటాడు. అట్లా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, విడిగా ఒక దేహం మీద మమకారం అనేది ఉండటానికి సాధ్యం కాదు. అంత సర్వత్రా తానే ఉన్నప్పుడు ఆ సమస్థితి అనేది వస్తుంది. కాబట్టి సమాధి అనేది పొందాడనమాట. ఈ విధంగా విజితాసురుడు జీవుల కోసం సర్వత్రా పరలోకంలో కూడా నిలిచాడు ఆయన. అతని కుమారుడు హవిర్ధానుడు ఏమో హవిర్ధాని అనే తన భార్య వల్ల 6 కొడుకులు పుట్టారుట అతనికి. వాళ్ళెవరంటే, అంటే విజితాశ్వుడి కొడుకు హవిర్ధానుడు, అతని భార్య హవిర్ధాని. వాళ్ళకి 6 కొడుకులు పుట్టారు. వాళ్ళు బర్హిష్మదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అనేవారు. ఇంకా కూడా క్రియేషన్ వస్తూనే ఉంది. ఎందుకంటే ఎన్నో క్రియేట్ చేయబడాలి, ఏమీ లేని స్థితి. మనం అనేక సార్లు చెప్పుకున్నాం ఈ విషయం. ఈ 6 మన భూమి మీద నిప్పు మంటల్లో ఉన్నటువంటి పొరలుట. 7వ వాడేమో అగ్నిహోత్రుడు, సర్వాంతర్యామిగా ఉన్న అగ్నిహోత్రుడుట. బర్హిష్మదుడు అంటే అర్థం ఏంటంటే దర్భలయందు ఉండటంలో తృప్తి చెందుతాడుట ఆయన. ఇతడు అగ్నిలో బంగారు రంగు మంట ఉన్నవాడే బర్హిష్మదుడు అన్నమాట. సూర్యుడి నుంచి బంగారు రంగు కిరణాలుగా దిగి వస్తాడు. ఈ కిరణాలను బర్హిస్సులు అని కూడా అంటారట. దానికి రిఫ్లెక్టివ్గానే భూమి మీద దర్భలు మొలవటము, వాటికి బర్హిస్సులని పేరు కూడా వచ్చింది అంటున్నారు. ఈ బర్హిష్మదుడు నిరంతరం యజ్ఞ దీక్షలోనే ఉంటాడు. యజ్ఞమే ఆయన జీవితం, అంటే యజ్ఞమే.
భూభాగంలో భూమి మీద అంతటా కూడా అనేక రకాల క్రతువులను అంటే యజ్ఞాల్ని కల్పించింది అతనే. ఎక్కడికక్కడే వేరువేరుగా యజ్ఞశాలలన్నీ నిర్మించి నిరంతర యజ్ఞాలు చేస్తూ ఎంతో కీర్తిని సంపాదించాడు అతను. అంటే అర్థమేంటి? దేహాలే దేహాలే యజ్ఞశాలలు. సూర్యుడు తన గమనంతో నిరంతరము అనేక వేళలను కల్పిస్తూ ఉన్నాడు జీవులకి పుట్టడం పోవటం అనేటటువంటి ప్రవృత్తులన్నిటినీ కూడా సృష్టి చేశాడు కదా. భూమి మీద అన్ని ప్రాంతాల్లోనూ దర్భలను తూర్పు వైపు కొనలుండేట్టుగా పరిచాడు. దాంతో భూగోళం మొత్తం యజ్ఞవాటికైపోయింది. అంటే అర్థం ఏంటంటే ఎక్కడికక్కడే జీవులకి సూర్యోదయాన్ని కల్పించాడు. ఎక్కడ ఉంటారో అక్కడల్లా అంటే ఆ సూర్య కిరణాలే దర్భలు అని మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రతి జీవి కూడా మెలకు తెచ్చుకోవడం కోసమని తూర్పు అనేటటువంటి ఒక దిక్కుని సూర్యోదయాన్ని ఏర్పరిచాడు. కణుపులు కాల విభాగాలన్నీ నిర్ణయించాడు. దానితో సృష్టి కోసం ఏర్పడిన విజ్ఞాన సంహిత అంతా కూడా అనేకాలు వేద విజ్ఞాన సంహితను కాండలుగా విభజించి కాండ ఋషుల్ని ఏర్పరిచాడు. అంటే వేళలు దానికి తగిన ప్రవర్తనలు అన్నిటినీ కూడా పుట్టించాడు అనమాట. ఆ కాండలయందు నిష్టగా ఉండి తానే ఒక యజ్ఞమూర్తిగా నివసించాడు అతను. దాంతో శుభగుడు అయ్యాడుట. ఆయన యోగ సమాధి నిష్ఠుడయ్యాడని ప్రజాపతి అయ్యాడని ప్రజలందరూ కూడా ఆయన్ని స్తుతి చేయటం మొదలుపెట్టారట. యోగ సమాధి నిష్ఠుడు, ప్రజాపతి, శుభగుడు అని ప్రజలందరూ ఆయన్ని అలా స్తుతి చేశారట. తూర్పు వైపు పరిచిన బర్హిస్సుల వెలుగుతో ప్రాచీన బర్హి అనేటటువంటి బిరుదు కూడా అతనికి వచ్చింది. శుభగుడు అంటేనేమో మంచి ప్రకాశం గలవాడని, యోగ సమాధిలో ఉన్నాడంటేనేమో జీవులలో ఏకత్వంగా ఆత్మ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అంటే సర్వత్రా తానే ఉన్నానని తెలుసుకున్నవాడు అన్నమాట. ప్రజాపతి అంటేనేమో రోజు, పక్షము, మాసము, సంవత్సరము మొత్తం ఈ మండలం అంటే ఇది ఒక సైకిల్ కదా. మండలం అంటే సైకిల్. మండలాత్మకుడైనటువంటి సృష్టికర్త అనే అర్థం దానికి. పూర్వం అగ్నిహోత్రుడు తనకు ప్రదక్షిణం చేస్తూ ఉన్న శుకి అనే ఒక కన్యను చూసి మోహం పొందాడు అని ఒక కథ ఉన్నది. ప్రతిదీ మనకి సింబాలిజమే కాబట్టి ఆ కథ గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఆ రకమైన సృష్టి అలా వచ్చిందని తెలుస్తుంది. అట్లాగే ప్రాచీన బర్హి ఏం చేశాడు? శతధృతి అనే సముద్ర కన్యను చూసి మోహపడ్డాడు. లలితంగా వినూతనంగా అనేక రకాల భూషణాలతో అలంకారం చేసుకొని అగ్నిదేవుడికి ప్రదక్షిణం చేస్తూ ఉందిట శతధృతి. ఆవిడ్ని చూసి మోహపడి వివాహం చేసుకున్నాడు. శతధృతి అనే మాటకు అర్థం ఏంటంటే 100 విధములైన రూపములను ధరిస్తూ ఉన్న భూదేవి అని అర్థం. ఆవిడ సముద్రాల నుంచి పైకి వచ్చింది కాబట్టి భూదేవి ఎక్కడి నుంచి వచ్చిందంటే సముద్రాలన్నిటినీ దాటుకుంటూ ఆవిడ ఒక ఘన పదార్థంగా బయటపడింది కాబట్టి సముద్రపుత్రి అయింది ఆవిడ. ఆవిడ అగ్నికి ప్రదర్శనం చేయటం అంటే సూర్యుడి చుట్టూ తిరగటమే. సూర్యుడు చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరగటమే అగ్నికి ప్రదర్శనం. ఇలా చెప్పుకున్నప్పుడు మనకు కూడా అర్థమవుతుంది. ఒక కథగా చెప్పినప్పుడు మర్చిపోకుండా ఉంటాం. అగ్నిదేవుడు ఎవరినో చూసి మోహపడ్డాడు అనేది మనకు బాగా రిజిస్టర్ అవుతుంది. ప్రదక్షిణం చేసి ఆవిడ్ని చూసి మోహపడ్డా అని ఆ లోపలున్న కథ ఏమిటి అని వెతికినప్పుడు ఆ సింబాలిజం మనకు అర్థమవుతుంది. కాబట్టి మన మనస్సుని ఆకర్షించే విధంగా కథలుగా చెప్పారన్నమాట. సో ఈ శతధృతి అంటే ఏమిటి? ఈ భూమి తిరగటం అంటే ప్రదక్షిణం చేయటం అంటే సూర్యుడి చుట్టూ తాను తిరుగుతూ తన చుట్టూ తాను తిరగటమే ఆవిడ అగ్నికి ప్రదక్షిణం చేయటం. ఈ తిరగటం వల్లనే భూమి మీద జీవులు సూర్యుడి యొక్క అగ్ని ప్రభావంతో పుట్టారు కాబట్టి అతడు ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు అని చెప్పారనమాట. ఈ తిరగటం వల్లనే అతడు జీవులందరికీ కూడా తూర్పుని కూడా సృష్టించాడు అని అర్థం. సముద్రపుత్రిక అయిన ఆ శతధృతి చిన్నప్పుడే ఎంతో అందంగా ఉండి
బంగారు నగల నుంచి రత్నాలు తళుక్కుమని మెరుస్తూ ఉన్నాయి ఆవిడ ధరించినటువంటివి ఆభరణాలు. సూర్యకాంతులతో ఆవిడ ఆ ఆటలు ఆడుకుంటూ ఉంటే దేవతలు, కిన్నరులు, నరులు, సిద్ధులు, సాధ్యులు, మునులు, నాగులు, గరుడులు మొదలైన వాళ్ళందరూ కూడా మానసికంగా ఆవిడ జయించేసిందిట వాళ్ళందరినీ తన విలాసాలతో. అంటే అర్థం ఏంటంటే బంగారు నగలచే అలంకరింపబడినది అని చెప్పారు కదా. అంటే అర్థం ఏమిటంటే బంగారు గనులున్నటువంటి భూదేవి అని అర్థం. రత్నాలు తళుక్కుమన్నాయంటే రత్నాల గనులు కూడా ఉన్నాయి. రత్నగర్భ అని దేవతలందరూ గ్రహించారు. దివాకరుడు అంటే పగటిని, పగలు అనే దాన్ని సృష్టిస్తూ ఉన్న సూర్యుడు. దివాకర రుచిరేఖలతో ఆవిడ ఆడుకుంటూ ఉన్నది అని రాశారు ఇక్కడ. అంటే అర్థం ఏమిటి? ఉదయము అస్తమయము అనేటటువంటి విలాసాలని కల్పించే సూర్యుడి చుట్టూ తాను తిరుగుతూ ఉన్నది కదా. దేవతలు మొదలైన వాళ్ళందరూ ఆవిడతో జయించబడ్డారు అంటే వాళ్ళందరూ ఆవిడ బిడ్డలైన జీవులకు ఆ దేవతలందరూ కూడా మనస్సు, బుద్ధి, అహంకారాలుగా దిగి వచ్చి పని చేశారన్నమాట. ఆవిడ బిడ్డలకు సహాయం చేశారు దేవతలందరూ కూడా. ఆవిడ బిడ్డలు ఎవరు? భూమి జీవులందరూ భూదేవి బిడ్డలే కదా. అట్లా సౌందర్య రాశి అయిన సముద్రపుత్రికను బర్హిష్మదుడు బ్రహ్మదేశమున పాణిగ్రహణము చేసెను అని రాశారు. బ్రహ్మదేశము అంటే సృష్టిక్రియకు ఆధారమైన చోటు. సూర్యుడు సృష్టి కోసం భూమిని తన చేత్తో పట్టుకొని పాణిగ్రహణం చేశాడు అంటే కిరణాలతో పట్టి ఉంచి తిప్పుతూ జీవుల్ని ధరించి ఉండేట్టుగా చేశాడు. మరి న్యాయంగా భూదేవిని కిరణ స్పర్శ జరిగితే కదా ఈ సృష్టి అంతా కూడా వచ్చింది. అలా చెప్తూ ఉన్నారనమాట. ఇంకా కూడా నరసృష్టి అనేటటువంటిది మొట్టమొదటగా భరతవర్షంలోనే జరిగింది. ఈ వర్షానికి మొట్టమొదట ఈ వర్షమునకు మొదటి సూర్యోదయం దానికి తూర్పు అయినటువంటి బ్రహ్మదేశమే అంటున్నారు. దీన్నే నేడు బర్మా అని అంటారు. అది తూర్పు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ శతధృతి వల్ల ప్రాచీన బర్హి అనే పేరున్న బర్హిష్మదుడికి 10 మంది కొడుకులు పుట్టారు. భూదేవిగా మనకి చెప్పినటువంటి 100 రూపాలు ధరిస్తూ ఉన్నటువంటి భూదేవి వల్ల బర్హిష్మదుడికి 10 మంది కొడుకులు పుట్టారు. వాళ్ళని ప్రచేతసులు అంటారు. ఈ 10 మందికి విడివిడిగా పేర్లే లేవుట అసలు. అందరికీ సమానమైన పేర్లు, సమానమైన వ్రతములు, సమానమైన ధర్మములు కలవారు. శరీరంలో 10 ఇంద్రియాలుగా ఉండి బయట జ్ఞానాన్ని లోపల జీవికి అందించేటటువంటివే అన్నమాట. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఆ ఇంద్రియాలకు అధిపతులుగానే ప్రచేతసులు అనేవాళ్ళు పుట్టారు అని రాశారు. వాళ్ళు తమ తండ్రి చేత ప్రజాసర్గము అనే ధర్మం వాళ్ళు నియమించబడ్డారు. ఆ ధర్మానికి వీళ్ళే అన్నమాట హెడ్స్. ఈ 10 మంది కూడా ఎటువంటి వాళ్ళు అంటే ధర్మముల పారం. అంటే ధర్మం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు. సృష్టి ధర్మాలు, పదార్థ ధర్మాలు, ఇంద్రియ మనోధర్మాలు, ప్రకృతి ధర్మాలు అంటే ఏమిటో తెలిసిన ప్రజ్ఞలే ఈ 10 మంది అన్నమాట. ఈ ధర్మాల కంట వేరుగా వాళ్ళు వేరే ఏది చెయ్యలేదు. వాళ్ళు చేతస్సు యొక్క 10 స్వరూపాలు కాబట్టి, చేతస్సు అంటే చైతన్యమే కదా, వెలుగులతోనే ఇంద్రియాల సృష్టి అంతా కూడా జరిగింది. వాళ్లకు మనస్సు లేదు కాబట్టి ధర్మాలను అవలంబించి పనిచేయటమే తప్ప వేరే అభిప్రాయాలు అని ఉండదు. అందరికీ ఒక్కటే పేరు. అంటే ఇంద్రియ ప్రవృత్తులు విడివిడిగా ఉన్నా కూడా వాటి చేత పని చేయిస్తున్నటువంటి చేతస్సు ఒక్కటే కాబట్టి అందరి వ్రతము ఒక్కటే. అంటే ఇంద్రియ వృత్తులను వెలిగించేదే 10 మంది చేస్తూ ఉన్నటువంటి పని. ప్రజాసర్గంలో తండ్రి వల్ల ఆజ్ఞాపించబడి, తండ్రి ఆజ్ఞాపించాడు కదా, ఆ కొడుకు తండ్రి ఆజ్ఞాపిస్తే కొడుకు వచ్చేటటువంటి ప్రజ్ఞలే ఈ 10 మంది అన్నమాట. తపస్సు చేయటానికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా. తపస్సు చేయటం అంటే అర్థం ఏంటంటే వేడిని పుట్టించటం లేక ప్రాణమయ కోశంతో కనెక్షన్ పెట్టుకోవటం అని అర్థం. వీళ్ళకి రుద్రుడు కనపడ్డాడు అని చెప్పి చెప్పారు.
మార్గమధ్యంలో దోవలో మధ్యలో వీళ్ళు తపస్సు చేసుకోవడానికి వెళ్తూ ఉంటే రుద్రుడు కనపడ్డాడు. కనిపించి రుద్రగీత అనే రహస్యాన్ని ఉపదేశం చేశాడు వీళ్ళకి. అంటే 10 ఇంద్రియాలకు, మనస్సుకు, దివ్యలోకంలో అధిపతులు ఎవరు అంటే ఏకాదశ రుద్రులే అధిపతులు. ఆ 11వ వాడైన రుద్రుడు త్రిమూర్తులలో ఒకడైనటువంటి శంకరుడే. అతడు ప్రచేతసులందరినీ కూడా జీవలోకంలో పని చేయమని చెప్పి ఆజ్ఞాపించి చేతస్సు వాళ్ళ చేతిలో ఉండేటట్టుగా చేశాడు. దాంతో వాళ్ళు ప్రచేతసులు అని అప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది. రుద్రుడు ఉపదేశించిన జప ధ్యాన పూజ నియమాలతో ఆ రహస్యాలతో 10,000 సంవత్సరాలు భజించారుట వాళ్ళు. తాము చేసిన తపస్సుకంతా కూడా నారాయణుడే అధిపతి అని వాళ్ళకి గ్రహించగలిగారు వాళ్ళందరూ కూడా. రుద్రుడికి నారాయణుడికి కర్తవ్యంలో తేడా ఉంది కానీ అంతర్యామిత్వంలో ఇద్దరు ఒక్కళ్ళే, ఇద్దరు లేరక్కడ. ఒక పని చేసినప్పుడు రుద్రుడు అంటాం, ఒక పని చేసినప్పుడు నారాయణుడు అంటాం తప్ప ఉన్నవాడు ఒకడే. నారాయణుడే ఇంద్రియాలకు అధిదేవతలకు అధిపతిగా దిగి వచ్చినప్పుడు రుద్రుడు అంటారు. రుద్రులలో నేను శంకరుడను అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా అంటూ ఉన్నారు. రుద్రుడు మధ్యలో కనపడ్డాడు అంటే కూడా స్పందనాత్మకమైన రుద్రలోకంలో ఉన్న అంతర్యామి ఇంద్రియాలకు నామరూపాదులతో దర్శనం ఇవ్వటమే అని చెప్పి చెప్తూ ఉన్నారు. తపస్సుకు పతి అయిన నారాయణుడే, అంటే వేడిమికి అధిపతి ఎవరంటే సూర్యాంతర్వర్తి అయిన సూర్యనారాయణుడే కదా. ఉన్నవాడొకడే అని అనేక సార్లు అనేక రూపాల్లో మనం ఎంత సృష్టిగా చెప్పుకున్నా ఆయనే దిగి వస్తూ ఉన్నాడు అన్ని రూపాలతో. ఆయన వల్లనే అతని ఆ సూర్యాంతర్వర్తి అయిన సూర్యనారాయణ మూర్తి వల్లనే భూమి మీద నీళ్లకు జలములకు ఉత్తరాయణము దక్షిణాయనము ఏర్పడటము, జీవులలో బ్రహ్మచర్య గృహస్థ ధర్మాలు పాలించబడటము కూడా జరుగుతూ ఉన్నది. ఉత్తరాయణం దక్షిణాయనం అంటే జలములకి ఊర్ధ్వగతి, కిందకి వర్షించే గతి, పైకి వెళ్ళటం కిందకి రావటం అనేదాన్ని ఉత్తరాయణం దక్షిణాయనం అంటారు. ఈ రెండిటి యందు అంతర్యామిగా నారాయణము అనబడుతుంది. ఇది 10,000 దివ్య సంవత్సరాలు అంటే 10,000 మానవ సంవత్సరాలను 360తో గుణిస్తే గాని రావు. ఇవి 1000 మహాయుగాలకు సమానం అవుతాయి అన్నమాట. దాంతో దానినే బ్రహ్మ పగలు అని అంటారు. అంతకాలం జీవులకి ఇంద్రియ ప్రవృత్తులు కావాలి కాబట్టి ప్రచేతసులు 10,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు, నారాయణుని పూజించారు అని చెప్పారు ఇక్కడ. 1000 యుగముల కాలం బ్రహ్మ పగలు, అటుపైన 1000 యుగముల కాలం బ్రహ్మరాత్రి. ఈ సత్యాన్ని అహోరాత్రముల రహస్యము తెలిసిన వాళ్లే వివరించగలరు అని గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా అని అంటూ ఉన్నారు. రికార్డింగ్ నంబర్ 203 అయిపోయింది. 675th పద్యం నుంచి 684th పద్యం దాకా చెప్పుకున్నాం.